హాయ్ హలో అండి. ఇవాళ క్యాబేజ్ 65 చేద్దాం. ఫస్ట్ క్యాబేజ్ మొత్తం కోసుకొని బాగా వాష్ చేసుకొని ఒక డిష్లో నీళ్లు లేకుండా వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మైదా పిండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. పసుపు కొంచెం, ధనియాల పౌడర్ ఒక స్పూన్, కారం, ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కార్న్ఫ్లోర్ 4 స్పూన్స్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలిపి పెట్టుకోండి. మొత్తం బాగా మ్యారినేట్ అయినట్టు కలపండి. వేసిన పౌడర్ మసాలా మొత్తం కలిపిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ 3 వేయండి. కొంచెం కొంచెం, మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం లైట్గా వేసుకోండి. 3 సాస్ లేకపోతే ఒకవేళ పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు. ఉంటే మటుకు వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగా కలపండి. కలిపి కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలాగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు కొంచెం కొంచెం క్యాబేజ్ తీసుకొని పకోడాల లాగా వేసుకోండి. పకోడా ఎలా వేసుకుంటారో అలా కొంచెం కొంచెంగా వేసుకోండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి, కలుపుతూ ఉండండి మధ్యలో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అదే విధంగా మొత్తం వేసి వేపుకోండి. అంతేనండి, చాలా ఈజీ. క్యాబేజ్ 65 రెడీ. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. నేను చెప్పే అంత టైం కూడా పట్టదండి, తొందర చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం కాజు, కరివేపాకు వేసి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని గార్నిష్కి తీసుకోండి. అంతే అండి, మొత్తం రెడీ అయిపోయింది.
క్యాబేజ్ 65 రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.